హలో స్టూడెంట్స్, మనం ఈరోజు క్లాస్లో కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే ఏంటో చదువుకుందాం నాన్న. ఫస్ట్ ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ అనేది ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని చెప్పినారు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ నాన్న. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మనకు కన్జర్వేషన్ ప్రిన్సిపల్స్ 3 ఉన్నాయి. ఒకటి కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఈ 3 ప్రిన్సిపల్స్ని ఒబే చేయాలి. ఒబే చేసి మాత్రమే అవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క ప్రిన్సిపల్కి ఒక్కొక్క కన్జర్వేషన్ ప్రిన్సిపల్కి ఒక్కొక్క ఈక్వేషన్ అనేది ఇచ్చేసి మనము ఫ్లూయిడ్స్ని వాటి నేచర్ అనేది వాటి ప్రవర్తన అనేది మనము కనుక్కుంటున్నాం నాన్న. ఓకే, వాటి ప్రవర్తన అనేది మనము స్టడీ చేస్తూ ఉన్నాం. ఓకే, అందులో ఫస్ట్ది కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ మాస్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ మాస్ని మ్యాథమెటికల్ ఫామ్లో ఇచ్చే స్టేట్మెంట్నే కంటిన్యూటీ ఈక్వేషన్ అంటారు. అసలు ఈ ప్రిన్సిపల్ అనేది ఏం చెప్తుంది అంటే, అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్, mass flow in a fixed region or controlled volume. ఓకేనా, ఒక ఫిక్స్డ్ రీజియన్లో ఆర్ ఒక కంట్రోల్ వాల్యూమ్లో మాస్ ఫ్లో షుడ్ బి ఈక్వల్ టు మాస్ అవుట్ఫ్లో ఫ్రమ్ దట్ ఫిక్స్డ్ రీజియన్ ఇన్ ఏ పర్టికులర్ టైం. అంటే సపోజ్ నేను ఒక ఫిక్స్డ్ రీజియన్ తీసుకున్నాను. ఈ ప్రిన్సిపల్ అనేది ఏం చెప్తుంది అంటే, ఈ ఫిక్స్డ్ రీజియన్లో ఎంత మాస్ ఫ్లో రేట్ అయితే ఎంటర్ అవుతుందో అంత మాస్ ఫ్లో రేట్ అనేది లీవ్ అవుతుంది అని చెప్తుంది నాన్న. ఓకే, మాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఎంటరింగ్ ద ఫ్లూయిడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ లీవింగ్ ద ఫిక్స్డ్ రీజియన్. ఎంతైతే ఎంటర్ అవుతుందో అంతే బయటికి వెళ్తుంది. అంటే ఫ్లూయిడ్ మాస్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే ఫ్లూయిడ్ మాస్ అనేది ఎంతైతే ఉంటుందో అంతే బయటకు వెళ్తుంది. అది ఎక్స్ట్రా క్రియేటివ్ కాదు, ఉన్నది డిస్ట్రాయ్ కాదనమాట. ఓకేనా, దీన్ని బట్టి మనము ఒక స్టేట్మెంట్ అనేది వేయచ్చు. ఏమి వేయచ్చు? థస్ ఫర్ ఏ ఫ్లూయిడ్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్ at all the cross sections, the quantity of fluid per second is constant. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, ఒక పైప్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక పైప్ తీసుకుంటే ఈ పైప్లో ప్రతి క్రాస్ సెక్షన్ దగ్గర కూడా మాస్ ఫ్లో రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా, మాస్ ఫ్లో రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని మనకు ఒక జనరల్ స్టేట్మెంట్ అనేది ఇవ్వచ్చు. దీన్ని మనము కొంచెం డెప్త్గా చదువుకుందాం. అసలు మాస్ ఫ్లో రేట్ అంటే ఏంటి? ఓకేనా, మాస్ ఫ్లో రేట్ అంటే ఎలా వస్తుందంటే, మాస్ ఫ్లో రేట్ అనేది ఇట్ ఈస్ obtained by multiplying density into area into velocity. ఈ మూడింటిని ప్రోడక్టే మాస్ ఫ్లో రేట్ అంటాం నాన్న. ఓకే, చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, కన్సిడర్ 2 sections ఆఫ్ ఏ పైప్. ఓకే, ఒక పైప్ తీసుకున్నాము, ఒక డైవర్జెంట్ పైప్ తీసుకున్నాము. ఇక్కడ ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఫ్లో అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఈ పైప్లో ఒక కన్వర్జెంట్ పోర్షన్ దగ్గర ఒక సెక్షన్ తీసుకున్నాము, డైవర్జెంట్ పోర్షన్ దగ్గర ఒక సెక్షన్ అనేది తీసుకున్నాము. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 1 దగ్గర ఉన్న వెలాసిటీని V1 అనుకున్నాం, యావరేజ్ వెలాసిటీ అట్ క్రాస్ సెక్షన్ 1. అక్కడ ఉన్న డెన్సిటీ అట్ సెక్షన్ 1 అనుకున్నాము. అక్కడ ఉన్న క్రాస్ సెక్షనల్ ఏరియాని
ఏరియా ఆఫ్ పైప్ అట్ సెక్షన్ 1 అనుకున్నాం. అదేవిధంగా V2 ρ2 A2 అంటే సెకండ్ క్రాస్ సెక్షన్ దగ్గర ఉన్న ఏరియాస్, వెలాసిటీ, డెన్సిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మనం ఏం చెప్పినాము, ప్రతి సెక్షన్ దగ్గర కూడా, ఓకే చూడండి, ప్రతి సెక్షన్ దగ్గర కూడా ప్రతి సెక్షన్ దగ్గర కూడా క్వాంటిటీ ఆఫ్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఈక్వల్ అని. ప్రతి సెక్షన్ దగ్గర కూడా మాస్ ఫ్లో రేట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, కాబట్టి మనం ఏం చేసినాము, ఫస్ట్ సెక్షన్ 1 దగ్గర ఎంత మాస్ ఫ్లో రేట్ ఎంత ఉంది. ఓకే, దెన్ రేట్ ఆఫ్ ఫ్లో అట్ సెక్షన్ 1 దగ్గరే ఎంత మాస్ ఫ్లో రేట్ ఉంది అనేది కనుక్కుంటాం. ఆల్రెడీ మనం చెప్పినాం, మాస్ ఫ్లో రేట్ ఫార్ములా వచ్చి రో ఇంటూ ఏ ఇంటూ వెలాసిటీ, డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ వెలాసిటీ. ఓకే, కాబట్టి మనం సెక్షన్ 1 దగ్గర కనుక్కుంటున్నాం కాబట్టి అక్కడ ఫ్లో రేట్ ఎంత ఉంటుందంటే ρ1 A1 V1. అదేవిధంగా సెక్షన్ 2 దగ్గర రేట్ ఆఫ్ ఫ్లో అట్ సెక్షన్ 2 ఈజ్ ఈక్వల్ టు ρ2 A2 V2. ఓకే, మనము కన్జర్వేషన్ లా ప్రకారం మనము ఏం చెప్పినాము, ప్రతి సెక్షన్ దగ్గర కూడా సేమ్గా కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా, ఫ్లో రేట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మనము ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చు. కాబట్టి ρ1 A1 V1 ఈజ్ ఈక్వల్ టు ρ2 A2 V2. ఓకే, దీన్ని ఏమంటామంటే నాన్న, దిస్ ఈజ్ కాల్డ్ కంటిన్యూటీ ఈక్వేషన్. యాక్చువల్గా దీన్ని కంటిన్యూటీ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి నాన్న, ఇప్పుడు ఈ డెన్సిటీ అనేది మనం తీసుకునే ఫ్లూయిడ్ అనేది సేమ్ ఫ్లూయిడే ఉంటుంది కాబట్టి డెన్సిటీ అనేది సెక్షన్ 1 దగ్గర ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ సేమ్గానే ఉంటుంది, సెక్షన్ 2 దగ్గర కూడా డెన్సిటీ అనేది సేమ్గా ఉంటుంది. కాబట్టి ఈ డెన్సిటీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో దాట్ అవర్ కంటిన్యూటీ ఈక్వేషన్ బికమ్ A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. ఓకే, ఇది నాన్న చూడండి, ది అబో ఈక్వేషన్ ఈజ్ అప్లికబుల్ టు compressible as well as incompressible fluids and is continuity equation. ఓకేనా, మనము ఈ ఈక్వేషన్ వచ్చి కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి అప్లికబుల్ అవుతుంది, ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కు అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, ఇఫ్ ద ఫ్లూయిడ్స్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్ అంటే కంప్రెస్ కావు. ఓకేనా, కంప్రెస్ కాని ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ అనమాట. లిక్విడ్స్ అనేటివి కంప్రెస్ కావు, గ్యాసెస్ అనేటివి కంప్రెస్ అవుతాయి. లిక్విడ్స్ అనేటివి కంప్రెస్ కావు కాబట్టి దాని డెన్సిటీ అనేది సేమ్గా ఉంటుంది. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్కి మనం డెఫినేషన్లు చెప్పినాం. ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్లో డెన్సిటీ బికమ్ కాన్స్టాంట్, నాట్ చేంజబుల్. కాబట్టి ρ1 ఈజ్ ఈక్వల్ టు ρ2 అవుతుంది. కాబట్టి మన కంటిన్యూటీ ఈక్వేషన్ ఏమవుతుందంటే A1 V1 ఈజ్ ఈక్వల్ టు A2 V2. దిస్ ఈజ్ ఫైనల్ కంటిన్యూటీ ఈక్వేషన్. ఓకే, ఇది నాన్న కంటిన్యూటీ ఈక్వేషన్ అంటే. దిస్ ఈజ్ అబౌట్ కంటిన్యూటీ ఈక్వేషన్. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ కంటిన్యూటీ ఈక్వేషన్ 3 డైమెన్షన్ ఫ్లోకి ఎలా ఉంటుంది అని డిరైవ్ చేసుకున్నాం నాన్న. ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో డిరైవ్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ.